ప్రస్తుతం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. వ్యూహం సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ రేపు జరగబోతున్నప్పుడు సార్ ప్రధానంగా సినిమాల కంటే ఎక్కువ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుంది వర్మ, ఎందుకంటే వరుసగా పొలిటికల్ ఫిల్మ్స్ చేస్తున్నారు. పాలిటిక్స్కి సినిమాలకి డిఫరెన్స్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా పీపుల్కి సంబంధించినవి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ మాస్ అపీల్ టు దట్. ఓకే, సినిమా అనేది మీరు హారర్ సినిమా తీయచ్చు, ఫ్యామిలీ డ్రామా తీయచ్చు, రొమాంటిక్ ఫిల్మ్ తీయచ్చు, పొలిటికల్ ఫిల్మ్ తీయచ్చు. అది మీకు సబ్జెక్ట్ మ్యాటర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ దేర్ డిఫరెంట్. వ్యూహం సినిమా చూస్తుంటే నేరుగా మీరు అంటున్నట్టుగానే అన్ని క్యారెక్టర్లు ఒరిజినల్గా ఉన్న క్యారెక్టర్లనే తీస్తున్న నేపథ్యంలో టీడీపీ కేవలం వైసీపీ కోసమే సినిమా తీస్తున్నారు, మొత్తం వక్రీకరించి అనేది వాళ్ళ ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడు వక్రీకరించి అంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది నేను వక్రీకరించిన అన్నీ తెలిసినాయి కదా, మీడియాకి తెలుసు, అన్నీ తెలుసు. సో అప్పుడు ఏమి వక్రీకరించానో తెలియకుండా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ముందే వాళ్ళు అనుకుంటే అలాగా. అలాగే మీ పొద్దున్న లెగిస్తే మీరు ఆరోపణలు చేస్తారు. వాళ్ళు ఇది అది ఆడు దొంగ, ఈడు మోసగాడు అని చెప్తారు. అది వక్రీకరించడం కదా ఒక విధంగా చూస్తే. సో ఫైనల్గా నేను తీసింది చూసి దాన్ని స్టడీ చేసి అప్పుడు మాట్లాడాల్సిన విషయం, ఇప్పుడు కాదు. ఈ సినిమాలో చెప్పే అంశాన్ని ప్రధానంగా ఏ బేస్ పాయింట్ తీసుకొని సినిమా మొత్తం నడవబోతుంది? బేస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన పరిస్థితులు, దానిని ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు చేశారు, ఎలాంటి ఎజెండాలతో పావులు కదిపారు, దాని మూలాన ఏం అవుట్కమ్ వచ్చింది అనేది క్లుప్తంగా దీని ఐడియా. కొత్త ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ టార్గెట్గానే సినిమాలు వస్తున్నాయి వర్మ నుంచి. అంటే ఏంటి దానికంటే సపరేట్ రీజన్ ఏమైనా ఉందా? టీడీపీ టార్గెట్ అది కరెక్ట్ కాదని నా పార్టీకి నాకు సంబంధం లేదు. నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు ఎన్టీ రామారావు గారు అనే నా ఒక అభిమాన యాక్టర్, ఆయన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్తో తీసాం ఆ సినిమా. సిమిలర్లీ ఇక్కడ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత వచ్చినారు. నాకు సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న డ్రామా అనేది ఇంపార్టెంట్. దాంట్లో బై డిఫాల్ట్ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది అంతేగాని ఆయన్ని టార్గెట్ చేయడానికి చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ మ్యాటర్ రెండిట్లో ఆయన ఉన్నారు. అంటే మీరు తీస్తున్న సినిమాల్లో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చిరంజీవి కానీ అదేవిధంగా మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ కూడా మీ క్యారెక్టర్లో ఉంటున్నారు. వాళ్ళందరినీ మీరు ఆ క్యారెక్టర్ ద్వారా కొంత డిగ్రేడ్ చేసే ప్రయత్నంలో ఆ క్యారెక్టర్లు ఉన్నాయి అనేది వాళ్ళ అభియోగం. నేను అదేనండి, మీరు ఒక దాంట్లో ఎప్పుడు మీరు ఒక సైడ్ తీసుకుంటారు మీకున్న ఒపీనియన్ బట్టి. కొంతమందికి టీడీపీ ఇష్టం, కొంతమంది వైసీపీ ఇష్టం, ఇంకొంతమంది వరకు బీజేపీ ఇష్టం. అలా ప్రతి దాంట్లో కొంతమంది మహేష్ బాబు ఇష్టం, ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ ఇష్టం. అలా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది వేరే వేరే ఆటల్లో. మీకు చీరలు కట్టుకునే అమ్మాయి వచ్చి ఇష్టం వచ్చు, నేనేమో జీన్స్ వేసుకునే అమ్మాయి నేను ఇష్టపడతాను. ఈ రైస్ ఆస్పెక్ట్స్ అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీ పొలిటికల్ గ్రూప్స్లోకి పొలిటికల్ పీపుల్లో కూడా వెళ్తుంది. అదే కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీ డిఫరెన్స్. సో నాకున్న సెన్సిబిలిటీని నేను చేశాను, మీకున్న సినిమా మీరు చేసుకోండి, వేరే ఎవరుతున్నారు. వాళ్ళు కూడా మీ వ్యూహం సినిమా కౌంటర్గా వాళ్ళు కూడా ప్రతి వ్యూహం అనేది ఏదో తీస్తున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. సూపర్ హ్యాపీ. అది కరెక్ట్, అది కరెక్ట్. అది అప్పుడు మీరు నాతో ఢీకొనాలంటే మీరు కూడా సినిమా తీయాలి, అంతేగాని మీరేం చేయకుండా నా సినిమా గురించి మాట్లాడటం అనేది మీనింగ్ లేదు. ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సెన్సార్కి సంబంధించి వర్మ సినిమాకి ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ఏ కారణాలతో సెన్సార్ అనేది రాలేదని మీరు గుర్తించుంటారు? ఇప్పుడు బేసిక్గా మాకు రివైజింగ్ కమిటీకి పంపించారు, అది చేసింది. వాళ్ళు ఏమి ఇందులో ఈ తప్పు ఉంది ఆ తప్పు ఉందని చెప్పాలి. రిఫర్ టు రివైజింగ్ కమిటీ. వాళ్ళు ఒక టైం తీసుకుని లార్జర్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చి చేశారు. సో వాళ్ళు లోపల ఏం ఆలోచించారు, ఎవరన్నా ఆలోచించినట్టు చేశారా అనేది నాకు తెలియదు. అట్లాగే లాస్ట్గా మీ సినిమా వ్యూహం జగన్ గారి మీద వస్తున్న పరిస్థితి, అదేవిధంగా యాత్ర 2 కూడా జగన్ గారికి సంబంధించిన సినిమా. అంటే ఈ రెండింటికి సంబంధించి కథ అనేది సేమ్గా ఉండే అవకాశాలు ఉంటాయి, లేకపోతే రెండు వేరు జోనర్? యాత్ర 2 అనేది ఎలాంటి సబ్జెక్ట్ నాకు తెలియదు అండి, నాకు అసలు అబ్సల్యూట్ నాకు అవగాహన లేదు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ సమ్వన్ ఎల్సెస్ ఫిల్మ్. కంటిన్యూషన్ కూడా పొలిటికల్ ఫిల్మ్లే తీస్తారా సార్, లేకపోతే వేరే జోనర్గా వెళ్తారా? ఇప్పుడు నెక్స్ట్ 5 years వరకు ఇదే. ఇది మొత్తంగా వర్మ అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యూహం సినిమాకి సంబంధించి తన యాస్పెక్ట్ ఏదైతే ఉందో తన మైండ్లో ఉన్నదే, తను నమ్మింది తీశాననేది చెప్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. తాను తీస్తున్న సినిమాల్లో చంద్రబాబు 2 సినిమాల్లో కూడా ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి తనతో ఢీకొనాలంటే వాళ్ళు కూడా సినిమా తీయాలి తప్ప వేరే విధంగా కుదరదని అయితే వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ అండి, విజయవాడ.